ఏపీ రాజకీయాల్లో రెడ్ బుక్ ఇష్యూ ప్రకంపనలు సృష్టిస్తోంది. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి ప్రధాన టాపిక్ గా మారుతోంది. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని వైసీపీ నేతలు చేసిన తీవ్ర విమర్శలపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారిని వదిలేది లేదంటూ వార్నింగ్ ఇచ్చారు. రెడ్ బుక్ పేరు చెబితేనే కొందరు వణికిపోతున్నారన్న లోకేష్ అప్పుడే వైసీపీ నేతలు ఎందుకు తొందరపడుతున్నారంటూ సెటైర్లు వేశారు. గతంలో చట్ట ప్రకారం పనిచేసిన వారికి మాత్రమే తన సపోర్ట్ ఉంటుందన్నారు. ఆనాడు వైసీపీ నేతల వేధింపులు, దాడులు, దౌర్జన్యాల నుంచి పుట్టిందే రెడ్ బుక్ అని చెప్పుకొచ్చారు. రెడ్ బుక్ పని ఇప్పుడే ప్రారంభమైంది, మున్ముందు అసలు కథ ఉంటుందని హెచ్చరించారు. అగ్రిగోల్డ్ భూములపై ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించారన్న లోకేష్ జోగి రమేష్ కుమారుణ్ణి అందుకే అరెస్ట్ చేశామన్నారు. త్వరలోనే లిక్కర్, ఇసుకతో పాటు అన్ని స్కామ్లను వెలికి తీస్తామని హెచ్చరించారు. అగ్రిగోల్డ్ భూములపైన ఫేక్ పత్రాలు సృష్టించి అమ్మేశాడు, డబ్బులు సంపాదించాడు. అంటే యాక్షన్ తీసుకోకూడదా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం? రేపు లిక్కర్లో కూడా యాక్షన్ తీసుకుంటాం. ఏపీ పాలిటిక్స్ లో రెడ్ బుక్ అయితే హాట్ టాపిక్ గా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, సుమా, నారా లోకేష్ యువకాలం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా సంవత్సరం పాటు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంలో కార్యకర్తల నుంచి కావచ్చు, ప్రజల నుంచి కావచ్చు, ఆనాటి ప్రభుత్వంపై, ఆనాటి పోలీసు అధికారులు అప్పుడు ఏదైతే కీలక పాత్ర పోషించారో వారిపై కూడా అనేక ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే నారా లోకేష్ కావచ్చు, చంద్రబాబు, టీడీపీ సీనియర్ నేతలంతా కూడా అనేక ఇబ్బందికర పరిస్థితులు ఈ పోలీసు వల్ల గురయ్యారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఆనాడు లోకేష్ పాదయాత్రలో రెడ్ బుక్ అనేది ఆయన ప్రసంగంలో రెడ్ బుక్ అనేది ప్రాధాన్యత సంతరించుకుంది. ఆ రెడ్ బుక్ లో ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి పనిచేస్తున్నారో పోలీసు అధికారుల దగ్గర నుంచి ఆనాడు అధికార పార్టీలో కీలకంగా వ్యవహరించిన నేతలందరి పేర్లు కూడా చాలా వరకు దానిలో పొందుపరిచామని అనేక ప్రసంగాల్లో నారా లోకేష్ ప్రసంగించారు. ఈ నేపథ్యంలో అధికారంలోకి వచ్చాక కూడా ఏదైతే జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ప్రతిపక్షం వైసీపీ కూడా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో నారా లోకేష్ నిన్న చాలా స్పష్టంగా చెప్పారు, రెడ్ బుక్ అనేది ఉంది, రెడ్ బుక్ పనిచేస్తుంది. రెడ్ బుక్ లో ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి తమ చేతుల్లోకి తీసుకుని ఆనాడు అరాచకాలు సృష్టించారో, ప్రజలను ఇబ్బందికర పరిస్థితులకి గురి చేశారో, టీడీపీ నేతలు టార్గెట్ గా కేసులు పెట్టారో వారందరి పేర్లు ఉన్నాయి. వారందరిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని మరోసారి స్పష్టం చేశారు. ఆనాడు ఏదైతే ప్రభుత్వ శాఖల్లో అవినీతి గురించి కూడా ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. మైనింగ్ శాఖ గురించి కూడా ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. మైనింగ్ లోనే నిన్న కొల్లు రవీంద్ర కూడా చెప్పడం జరిగింది, దాదాపు ఇప్పుడు వరకు కూడా ప్రాథమిక సమాచారాన్ని బట్టి 50,000 కోట్ల అవినీతి ప్రస్తుతానికి తేలింది, ఇంకా చాలా అవినీతిని వెలికి తీస్తున్నామని చెప్పారు. అదేవిధంగా ఆడుదాం ఆంధ్ర పేరుతో కూడా ఏదైతే ఆనాడు క్రీడలకి బడ్జెట్ కేటాయించి దాంట్లో కూడా ముడుపులు స్వీకరించారనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి రోజా, అదేవిధంగా ధర్మాన కృష్ణదాస్ పై కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జోగి రమేష్ కుటుంబ సభ్యులు ఇప్పటికే అగ్రిగోల్డ్ వ్యవహారంలో వారు కూడా ఇరుక్కుపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకుంటే టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి విషయంలో దేవినేని అవినాష్ ని ఎయిర్పోర్ట్ కు వెళ్లినా కూడా లుకౌట్ నోటీసు ఉన్న నేపథ్యంలో వెనక్కి పంపించిన పరిస్థితుంది. ఈ నేపథ్యంలో రెడ్ బుక్ అనేది పనిచేస్తుంది, ఇక ఇప్పుడే స్టార్ట్ అయిందని చెప్పి టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా చట్టం ప్రకారం పనిచేసే ఎవరిని పట్టించుకోము, కానీ చట్ట వ్యతిరేకంగా పనిచేసిన వారిని ఎవరిని కూడా వదిలిపెట్టే సమస్య లేదు. ఆనాడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అవినీతి అక్రమాలు చేసిన ప్రతి వ్యవహారాన్ని వెలికి తీస్తామని నారా లోకేష్ చాలా గట్టిగా చెప్తూ ఉన్నారు. థ్యాంక్ యూ రవిచంద్.